వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని ముస్లిం సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. తెనాలిలోని జామియా మసీదు వద్ద జమాయితే ఉలామా హింద్, మజ్లిసుల్ ఉలామా వల్ అయిమ్మా నేతలు గురువారం సమావేశం అయ్యారు. ఇటువంటి ఘటనలు చాలా బాధాకరమని, ఏ మతం కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదని పేర్కొన్నారు. ఇస్లాం శాంతిని బోధిస్తుందని చెప్పారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అబద్ధ ప్రచారాలు నమ్మవద్దని కోరారు. ఇస్లాం శాంతిని బోధిస్తుందని, ఉగ్రవాదులకు మతంతో సంబంధం ఉండదని, మేమంతా దేశంతో కలిసి నిలబడతామని, ప్రభుత్వాలు మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. गुज़िश्ता 21 अप्रैल को कश्मीर पहलगाम में जो आतंकी हमला हुआ है, हिंदुस्तान के लिए, हिंदुस्तान के हर एक भारतीय के लिए, हर एक हिंदुस्तानी भाई के लिए, सारी दुनिया वालों के लिए बहुत ही दुख और अफसोस का मामला है। हम इस आतंकी हमले की मजलिसुल उलमा वल अइम्मा तेनाली की तरफ से पुरज़ोर मज़म्मत करते हैं और सेंट्रल हुकूमत से, बीजेपी हुकूमत से मुतालबा करते हैं कि इस हुकूमत के जितने भी दोषी हैं, जितने भी मुजरिम हैं, उन लोगों को जल्दी से जल्दी पकड़कर सख्त से सख्त सज़ा दी जाए और इसके साथ साथ उस हमले में जितने भी लोग अपनी जान गंवाए हैं, जितने भी लोग इस हमले में मारे गए हैं, हम उन मारे गए लोगों के ख़ानदान वालों के साथ निहायत ही उन ख़ानदान वालों के साथ है और उनके इस दुख और रंज के సమావేశంలో మజ్లిసుల్ ఉలామా వల్ అయిమ్మా అధ్యక్షులు ముఫ్తీ ఐదర్, జమాయితే ఉలామా హింద్ అధ్యక్షులు ముఫ్తీ అల్లావుద్దీన్ మరియు సభ్యులు పాల్గొన్నారు. కాశ్మీర్లో ఏప్రిల్ 21 తారీఖు ఏదైతే ఉగ్రవాద దుర్ఘటన జరిగిందో దాన్ని ఖండిస్తూ ఆ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మన భారతీయులందరికీ, ఎవరైతే 27 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారో వారందరికీ ప్రగాఢ సంతాపము, సానుభూతి తెలుపుతున్నాం. సోదరులారా, ఏదైతే ఈ ఉగ్రవాదం ఉందో, ఉగ్రవాదానికి ఏ మతంతో సంబంధం ఉండదు. ఉగ్రవాదమే వారి యొక్క మతం. దీన్ని మనం అంతా గ్రహించాలి. ఏ మతమైనా కానీ శాంతిని బోధిస్తుంది. ఇటువంటి ఘటనలను ఏ మతము సమర్థించదు. కాబట్టి దీన్ని మనం అంతా గమనించాలి. ఒకవేళ వాళ్ళు పేర్లు చెప్పి కాల్పులు జరిపారన్న ఒక ప్రచారం జరుగుతూ ఉంది. అలా అయితే కనుక అందులో సయ్యద్ ఆదిల్ హుస్సేన్ అనే కశ్మీరీ యువకుడు ఆ మిగతా వారిని కాపాడబోయే క్రమంలో అతను కూడా ప్రాణాలు కోల్పోయిన మాట వాస్తవం. ఇది మనం గమనించాలి. కాబట్టి ఉగ్రవాదులకి మతంతో సంబంధం ఉండదు. ఉగ్రవాదమే వాళ్ళ మతంగా వాళ్ళు భావించి ఇటువంటి దుర్ఘటనలు చేస్తూ ఉంటారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజ్వలిత వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు నాగళ్ల వెంకట దుర్గా ప్రసాద్ జయంతి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా బుర్రెపాలెం రోడ్లోని నాగళ్ల దుర్గా ప్రసాద్ విగ్రహానికి ఆయన అభిమానులు, కళాకారుల సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా కళాకారులకు సంఘం భవనం నిర్మించి కళాకారులకు అండగా నిలిచారని ఆయన సేవలను కొనియాడారు. ప్రజ్వలిత వ్యవస్థాపక అధ్యక్షులు, కళాకారుల సంఘం మాజీ అధ్యక్షులు నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్ గారి 60వ జయంతి సందర్భంగా గురిపాలెం రోడ్లోని ఆయన విగ్రహం వద్ద కళాకారులు, కళాభిమానులు, ఆయన అభిమానులు అంతా కూడా వచ్చి ఘనంగా ఇక్కడ నివాళులు ఇవ్వడం జరిగింది. నాగళ్ల దుర్గాప్రసాద్ గారు ఉభయ రాష్ట్రాల్లోనే ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా కళాకారుల సంఘ భవనం నిర్మించిన గొప్ప వ్యక్తి ఆయన. మరి అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు కళాకారులకి చేతునిచ్చి కళాకారులతో ప్రశంసలు పొందిన వ్యక్తి. మరియు అదిను కాకుండా ముఖ్యంగా ప్రజ్వలిత అనే సాంస్కృతిక సంస్థ నిర్మించి ఉభయ రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ కవులందరినీ తెనాలి పట్టణానికి తీసుకొచ్చి వాళ్ళందరి చేత ఇక్కడ కాలేజీ స్టూడెంట్స్ని గౌతమ్ గ్రాండ్లో మరి ఎన్నో పర్యాయాలు వాళ్ళకందరికీ భోజనాలు, టిఫిన్లు కూడా అరేంజ్ చేసి తెలుగు భాష అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఆయన ప్రముఖ కవులందరి చేత కూడా అక్కడ మరి సదస్సులు పెట్టించిన గొప్ప వ్యక్తి మన నాగళ్ల దుర్గాప్రసాద్ గారు. కార్యక్రమంలో గరికపాటి సుబ్బారావు, అలపత్తి వెంకటేశ్వరరావు, కొండమూది రమేష్ బాబు, ఆర్ఎన్బి రాజు, సీతారామయ్య, దేవిశెట్టి కృష్ణారావు, కన్నిగంటి మధు, పాదూరి సుబ్రహ్మణ్యం, తాడిబోయిన నాగేశ్వరరావు, కాళేశ్వరవల్లి తదితరులు పాల్గొన్నారు.
నాగల్ దుర్గా ప్రసాద్ గారు దుర్గా ప్రసాద్ గారు జోహార్ నాగల్ దుర్గా ప్రసాద్ గారు నాగల వెంకట దుర్గాప్రసాద్ గారు ఈరోజు 60వ జయంతి అయింది. ఆయన ఈపూర్ గ్రామంలో పుట్టినప్పటికీ ఈ కళారంగం మీద మక్కువతో తెనాల కళాకారులకు ఒక భవన నిర్మాణం ఏర్పాటు చేసి తర్వాత ఈ కళాకారులకు తర్వాత ముఖ్యంగా సాహిత్య రంగానికి ఎన్నో సాహిత్య కార్యక్రమాలు ఎన్నో అద్భుతంగా నిర్వహించి ఈ తెనాలికి ఒక ప్రత్యేకమైన గుర్తును తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. 2021లో కరోనా టైంలో పరమపదించారు. అయితే ఆయన జయంతిని ఆయన వర్ధంతి నాడు వచ్చి ఆయన స్మరించుకుంటూ ఆయన నివాళులు అర్పించడం మేము ఆయన స్నేహితులం అనుకోండి కళాకారులం కానీ ఆయన మిత్ర బృందం మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంటాం. అలాగే ఈ విధంగా ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. పట్టణ అమరావతి కాలనీలోని కుమారి సుప్రియ స్మారక ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ మెగా ఆయుర్వేద మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి తెలిపారు. ఈ వైద్య శిబిరం నందు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సేవలు అందిస్తారని, తెనాలి పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి కుమారి సుప్రియ స్మారక ఉచిత వైద్య సేవా సంస్థ వ్యవస్థాపకులు. గత 30 సంవత్సరాలుగా తెనాలిలో ఆయుర్వేద వైద్య చికిత్స చేస్తూ వస్తున్నాను. ప్రతి సంవత్సరం ఏదో సందర్భంగా ఉచిత చికిత్స అందిస్తూ ఉచిత చికిత్సా శిబిరాలు నడుపుతున్నాం. ఈ సంవత్సరం ప్రత్యేకంగా న్యూరోథెరపీ, గైనోథెరపీ మొదలైనలో మెగా ఆయుర్వేద మెడికల్ క్యాంపుని ఆర్గనైజ్ చేయడానికి ఈ నెల 26వ తారీఖు ఉదయం అంటే శనివారం ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు కూడా ఈ చికిత్స చేయడానికి ఏర్పాటు చేశాం. దీనిలో ప్రత్యేకంగా కీళ్ళు, కండరాలు, నరాల వ్యాధులకు సంబంధించినటువంటి నొప్పులు వెంటనే తగ్గించడానికి ప్రత్యేక చికిత్సలైనటువంటి విద్య చికిత్స, అగ్ని చికిత్స, న్యూరోథెరపీ, కేరోథెరపీ మొదలు ప్రత్యేక చికిత్సల ద్వారా వెంటనే ఉపశమనం కలిగించేటువంటి ఏర్పాటు జరిగింది. ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో చికిత్సలు ఉన్నాయి. శోధన చికిత్సలు, శమన చికిత్సలు, అలాగే పంచకర్మ చికిత్సలు ఉన్నాయి. కానీ మరుగున పడిపోయినటువంటి ఈ విద్య చికిత్సని కూడా మేము ప్రచారంలోకి తీసుకురావాలని, ప్రజలకు తెలియజేయాలని ప్రత్యేక చికిత్సా శిబిరాన్ని ఏర్పాటు చేశాం. ఇందులో నిష్ణాతులైనటువంటి వైద్యులు కొంతమంది డాక్టర్ పివి నాగేంద్రబాబు గారు చాలా శిక్షణ పొంది ఉన్నారు. చాలా రాష్ట్రాల్లో దేశం మొత్తం కూడా చికిత్సలు చేసినటువంటి వైద్య ప్రముఖులు ఆయన కూడా ఈ చికిత్సా శిబిరంలో అందుబాటులో ఉంటారు. జనజీవన జాగృతి జగజ్జీవన్ రామ్ అని బీజేఆర్ కమిటీ అధ్యక్షులు మేకల సురేష్ అన్నారు. స్థానిక సుల్తానాబాద్లో గురువారం జగజ్జీవన్ రామ్ సినిమా పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రావు సినిమా నిర్మాణంలో ఉన్న నేపథ్యంలో బీజేఆర్ కమిటీ సారథ్యంలో సినిమా పోస్టర్లను గ్రామీణ ప్రాంతాల్లో బీజేఆర్ కమిటీ ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రావి కృష్ణమోహన్ కొబ్బరికాయ కొట్టి పోస్టర్ ఆవిష్కరణలో అతిథిగా పాల్గొన్నారు. గౌరవ అతిథిగా పాల్గొన్న చిత్ర దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ 2025లో జగజ్జీవన్ రామ్ సినిమాను విడుదల చేసేందుకు తగిన చర్యలను తీసుకుంటున్నట్లు తెలిపారు. జగజ్జీవన్ రామ్ టైటిల్ పాత్ర పోషిస్తున్న నటుడు మిలిటరీ ప్రసాద్ మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ పాత్ర పోషించే అవకాశం రావటం అదృష్టమన్నారు. స్వాతంత్ర సమరయోధులు ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా పార్లమెంట్లో ఉండనన్ని సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్న జగజ్జీవన్ రామ్ గారు రికార్డు సృష్టించారు. 40 ఏళ్ళు కేంద్ర మంత్రిగా వివిధ శాఖలకి ఆయన కానివ్వండి ఇవన్నీ కూడా జగజ్జీవన్ ఆయనకి గుర్తుగా ఆయన చేసిన సేవలకి గుర్తుగా మేము ఈ రోజున బాబు జగజ్జీవన్ రామ్ గారి సినిమా తీస్తూ ఉన్నాం. సినిమా కొంతమేరకు పూర్తయింది. ఈ సంవత్సరం దాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఈ రోజున ఇక్కడ సుల్తానాబాద్ సెంటర్లో బాబు జగజ్జీవన్ రామ్ కమిటీ బీజేఆర్ కమిటీ వాళ్ళు ఈ ఫ్లెక్స్ ఆవిష్కరిస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. జగజ్జీవన్ రామ్ గారు ఒక మహాశక్తివంతుడు. వాట్ ఎవర్ ది అమెండ్మెంట్స్ ఫిక్స్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ బై ది డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వాటిలన్నింటినీ కూడా అంబేద్కర్ గారు పెట్టిన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అన్నింటినీ కూడా అమలు చేసిన పెద్ద సంస్కర్త. కార్యక్రమంలో బీజేఆర్ కమిటీ సభ్యులు బడుగు సురేష్, గాజులవట్టి రాజేష్, చిలక రత్నరాజు, అమ్మతమ్మ జితేంద్ర, కోట లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ గారి బయోపిక్ను తెనాలి పరిసర ప్రాంతాల్లో ప్రముఖ నిర్మాత దిలీప్ రాజా గారు నిర్మిస్తున్న సంగతి
తెనాలి పరిసర ప్రాంత ప్రజలకు తెలిసిందే. చాలా వరకు నిర్మాణం చిత్ర నిర్మాణం పూర్తయింది. మే నెలలో జూన్ కానీ జూలైలో కానీ థియేటర్లో దొరికే అవకాశం ఉంటే రిలీజ్ చేస్తాకి డైరెక్టర్ గారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజున తెనాలి బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీ రావిశిని గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ పోస్టర్ ఆవిష్కరణకి సారు కొబ్బరికాయ కొట్టి ఉన్నారు. అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ ఈ సినిమా రిలీజు మొత్తం సంతోషంగా జరుపుకుంటాం. ఉత్సవంలాగా ఈ సినిమాని జరుపుకుంటాం. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని సాయిబాబా గుడి వద్ద మేడిపోయిన శేషయ్య జ్ఞాపకార్థం ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేడిపోయిన గంగా యాదవ్ ఆధ్వర్యంలో వేసవి చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంగా యాదవ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మేడిపోయిన శేషయ్య జ్ఞాపకార్థం వేసవి చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి ఆదివారం మజ్జిగ పంపిణీ చేస్తూ అనేక మంది బాటసారుల దాహార్తి తీరుస్తున్నామని తెలిపారు. గత 20 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ జనరల్ మల్లంపల్లి భీష్మబాములు, శ్రీ మహితా జూనియర్ కాలేజీ డైరెక్టర్ కొలసాని రాజశేఖర్, ప్రిన్సిపల్ ఎంఎస్ హరిప్రసాద్, ఆర్టీసీ శ్రీను, పి అలమంద తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. మా తండ్రి గారి పేరు మీద 20 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. శ్రీరామరావు రాజశేఖర్ గారు వచ్చారు, మా సంతోషం. అది హరి గారు ఆధ్వర్యంలో జరిగినట్టు అని చెప్పి మనసులో అనుకోవాలి. సేవా కార్యక్రమం చేయడం అనేది చాలా అది గొప్పతనం మనం అనుకోకూడదు. అది చిన్నప్పటి నుంచి మన ప్రేమ రాగలతో రావాలి. అది మన తల్లిదండ్రుల నుంచి వచ్చే ప్రేమ రాగలతో రావాలి. అందరూ ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. గంగా యాదవ్ గారు గత 20 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి చలివేంద్రం 25 సంవత్సరాల నుంచి చేసినటువంటి చలివేంద్రాన్ని ఈ ఇయర్ వారు మాకు ఒక అవకాశం ఇచ్చారు. ఫ్లెక్స్ అది ఇవ్వడానికి మహితా జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో వారు మాకు ఇచ్చినటువంటి అవకాశానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు చేస్తున్నటువంటి సేవ ఇట్లాగే కొనసాగాలని, ఈ సమ్మర్లో ఈ మజ్జిగ వీరు ఇస్తున్నటువంటి ఇవన్నీ కూడా ప్రయాణికులు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. లారీ కాలువలోకి బోల్తా కొట్టిన ఘటన గురువారం తెనాలి మండలం నందివెలుగు జాషువా నగర్ వద్ద చోటు చేసుకుంది. తెనాలి నుండి విజయవాడ ఉప్పులోడుతో వెళుతున్న లారీ జాషువా నగర్ వద్దకు రాగానే లారీ టైర్ పంచర్ అవడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో లారీలో డ్రైవర్, క్లీనర్ మాత్రమే ఉండగా వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. వారిని ప్రథమ చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జమ్మూ ఉగ్రవాద దాడిని నిరసిస్తూ జనసేన పార్టీ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం. ఘనంగా ప్రజ్వలిత వ్యవస్థాపక అధ్యక్షులు నాగళ్ల వెంకట దుర్గా ప్రసాద్ జయంతి వేడుకలు. నివాళులు అర్పించిన పలువురు కళాకారులు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద దాడిని నిరసిస్తూ పట్టణంలో వెల్లువెత్తిన నిరసనలు.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.